ఆగస్టు 21, 2025 శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ప్రచురితమైనటువంటి న్యూస్ ఆర్టికల్ అండి ఇది. ఆర్టికల్ టైటిల్ వచ్చి కనిపించక యాతన, కన్నోళ్లకు వేదన. జిల్లాలో పెరుగుతున్న మిస్సింగ్ కేసులు, ఇల్లు వీడుతున్న వారిలో అమ్మాయిలే అధికం. చూడండి, జిల్లా కేంద్రంలోని చేపల వీధికి చెందిన ఓ బీటెక్ విద్యార్థినికి ఇటీవల పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. పెళ్ళైన 2వ రోజున ఆమె కన్నవారింటికి వచ్చి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ నేటికీ తెలియలేదు. పలాసకు చెందిన ఓ బాలికను తల్లిదండ్రులు విజయవాడలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చేర్పించారు. అక్కడ ఆటో డ్రైవర్తో పరిచయం ఏర్పడి కళాశాల నుండి వెళ్ళిపోయింది. యాజమాన్యం నుంచి తల్లిదండ్రులకు కబురు రావడంతో విజయవాడ వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. వారం తర్వాత వారిద్దరూ చెన్నైలో ఉన్నట్లు తెలుసుకుని వెళ్లి తీసుకొచ్చారు. ఇక మెయిన్ విషయంలోకి వెళ్ళిపోతే, జిల్లాలోని 34 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 80 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 32 పెండింగ్లో ఉన్నాయి. చదువుకోవాల్సిన వయసులో సామాజిక మాధ్యమాల్లో ఎక్కువసేపు గడపడం, రీల్స్తో కాలక్షేపం, పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్ చేయడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థినులలో ఎక్కువ మంది గంటల తరబడి చరవాణులకు అతుక్కుపోతున్నారు. అపరిచిత వ్యక్తులకు దగ్గరై మాయమాటల వలలో పడి మోసపోతున్నారు. చదువులు సైతం అర్ధాంతరంగా ఆపేసి అవస్థలు పడుతున్నారు. తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని గుర్తించి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇప్పించాలని అదనపు ఎస్పీ కేవీ రమణ సూచించారు. ఈ పైన హెడ్డింగ్ చూస్తే, జిల్లాలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఇళ్ల నుంచి వెళ్ళిపోతున్న వారిలో బాలికలు, యువతులే ఎక్కువగా ఉంటున్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లిన అమ్మాయి తిరిగి రావడం లేదని, వసతి గృహంలో ఉండాల్సిన పాప కనిపించట్లేదని కన్నోళ్లు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆచూకీ తెలియక రోజుల తరబడి స్టేషన్ల చుట్టూ తిరుగుతూ మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఇక తల్లిదండ్రులు ఇవి చేస్తే మంచిదని కొన్ని టిప్స్ ఇచ్చారు మనకి. చూడండి, తమ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో ఖాతాలుంటే నిత్యం వాటిని గమనిస్తుండాలి. రీల్స్ చేస్తున్నా వాటిపై ఓ కన్నేసి ఉంచాలి. చరవాణుల అవసరం మేరకే వినియోగించేలా చూడాలి. ముఖ్యంగా పిల్లలతో స్నేహితుల్లా వ్యవహరిస్తూ అన్ని విషయాలు మాట్లాడాలి. అలాంటప్పుడు చెడు ఆలోచనలు వారి దగ్గరికి రావు. స్ఫూర్తివంతమైన, ఉన్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తుల గురించి తెలియజేయాలి. జీవిత చరిత్రల పుస్తకాలు చదివించాలి. డాక్టర్ వినీష, మానసిక వైద్య నిపుణురాలు, శ్రీకాకుళం. ఇదండి సంగతి. మరి ఏం చేస్తే వీళ్ళు బాగుపడతారన్న విషయం తెలియదు. ముఖ్యంగా రెండిటి ఇంపాక్ట్, సినిమాలు, సెల్ ఫోను. ఈ సినిమాలు, సెల్ ఫోనే మేజర్గా ఈ పిల్లల్ని చెడగొడుతున్నాయి.